వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆయన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆలయ అభివృద్ధి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి పట్టించుకోవడం లేదని తెలియజేశారు. పైగా ఈ ఆలయ నిధులను వాడుకున్నారని కూడా ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సహకరించాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనది. రాష్ట్రంలో ఇక పార్టీ జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కలిసి ముందుకు నడవాలన్నారు బండి సంజయ్. హామీలు నెరవేర్చరో తప్పకుండా వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో స్వామివారు అదే విధంగా గుణపాఠం చెప్తారు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ వేములవాడ దేవస్థానానికి శరగోపమైనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చేయలే, నన్ను చేయలేదు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం, నాకు నమ్మకం విశ్వాసం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇలా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి అందరూ కలిసిమెలిసి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారైనా నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎట్టి బస్సులో ఈ దేవస్థానం అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా. నేను దేనికైనా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా. కేంద్రాన్ని ఒప్పిస్తా. బట్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అందరూ రాజకీయ జెండాను పక్కన పెట్టి ఈసారి టెంపుల్ అభివృద్ధి ఎజెండానే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.